వెల్కమ్ టు కేటీవీ. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త డ్రామాకు తెరలేచిందా? అధికారం పోయాక సొంత గూటిపైన యుద్ధం ప్రకటిస్తూ బయటకొచ్చిన కవిత ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో జతకట్టడం దేనికి సంకేతం? 10 ఏళ్లు తండ్రి నీడలో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అంటూ కొత్త పార్టీ మంత్రాన్ని జపిస్తున్న కవితకు సొంత రాష్ట్ర బీహార్లోనే డిపాజిట్లు తెచ్చుకోలేక చతికిలపడ్డ పీకే తోడవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు ఇద్దరి పొలిటికల్ అండ్ ప్రొఫెషనల్ ట్రాక్ రికార్డులో అనేక బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. వీరిద్దరి కలయికతో తెలంగాణ ప్రజానికానికి ఒరిగేదేమైనా ఉంటుందా? ఈ ఇద్దరి కాంబినేషన్ తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు అసలు చోటుందా? అన్నిటికన్నా ఆసక్తికరమైన అంశం, అసలు పీకేని హైర్ చేయగలిగేంత డబ్బు కవితకు ఎక్కడిది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు పడ్డాక కవిత అడుగులు విచిత్రంగా మారుతున్నాయి. కేసీఆర్ వారసత్వాన్ని ఓవైపు వాడుకుంటూనే మరోవైపు కేటీఆర్, హరీష్ రావులపై యుద్ధం ప్రకటించడం వెనుక రాజకీయ ఆశయం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే కనిపిస్తున్నాయన్నది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు, అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఆమెపై వచ్చిన అవినీతి విమర్శలు ఇంకా ప్రజల మనసుల్లో పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేసి సీఎం కుర్చీపై కన్నేయడం ప్రజలకు ఎబ్బెట్టుగానే అనిపిస్తోంది. ప్రజల సమస్యల కోసం కాకుండా కేవలం తన ఉనికిని చాటుకోవడానికే కవిత ప్రయత్నమని స్పష్టమవుతోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా పార్టీలను గెలిపించిన చాణక్యుడిగా పేరున్న ప్రశాంత్ కిషోర్ మేజిక్ ఎరా ఇప్పుడు ముగిసినట్టే అనిపిస్తోంది. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలను వ్యాపారంగా మార్చారనే అనువాదం ఆయనపై ఉంది. తాజాగా బీహార్ ఎన్నికల్లో ఆయన స్థాపించిన జన్సురాజ్ పార్టీ ఘోరంగా విఫలమవ్వడం, కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఆయన వ్యూహాలలో డొల్లతనాన్ని బయటపెట్టింది. సొంత రాష్ట్రంలోనే ప్రజల నమ్మకాన్ని గెలవలేని పీకే ఇప్పుడు తెలంగాణలో కవితను గెలిపించి గద్దెనెక్కించగలరా? రాజకీయాలను దిగజార్చే వ్యూహాలు తప్ప ప్రజాక్షేత్రంలో పీకే ఎత్తుగడలు ఇక సాగవని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి బలమైన పార్టీలు ఉన్నాయి. ప్రజల ఆశయాల కంటే స్వలాభమే పరమావధిగా పుట్టుకొచ్చే పార్టీలను ప్రజలు ఆదరించడం లేదని షర్మిల ఉదంతమే నిరూపించింది. అయితే కవిత షర్మిల కంటే అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. పెద్దగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పటికైనా సీఎం అయ్యి తీరుతానంటున్నారు. ప్రధాన పార్టీలతో పోటీపడి ఖర్చు చేసేంత డబ్బు ఆమె వద్ద ఉండి ఉండవచ్చు. అదే ఆమెకి కాన్ఫిడెన్స్కి కారణమై ఉండొచ్చు. కానీ అవినీతి ఆరోపణలు, తండ్రికి వెన్నుపోటు పొడిచారన్న విమర్శలు ఎదుర్కొంటున్న కవితను నమ్మి ఇతర పార్టీల నాయకులు ఆమె వెంట వస్తారా అంటే సమాధానం శూన్యమే. ఇక పీకే విషయానికి వస్తే నీతి నిజాయితీ లేని రాజకీయ ఎత్తుగడలను తెలంగాణ సమాజం ఎప్పుడూ చిత్కరించుకుంటుంది. అందుకే పీకే ఇచ్చే ప్యాకేజీ వ్యూహాలతో ప్రజల మనసు గెలవాలనుకోవడం కవిత భ్రమ మాత్రమేనని క్షేత్రస్థాయి పరిస్థితులు బాగా తెలిసిన వారు అంటున్నారు. అవినీతి ఆరోపణల నీడలో ఉన్న ఒక రాజకీయ నాయకురాలు, ఇంట గెలవలేని ఒక రాజకీయ వ్యూహకర్త, ఈ ఇద్దరి కలయిక తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో పక్కన పెడితే ప్రజల్లో మాత్రం తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. రాజకీయాలను కుతంత్రాల గా మార్చే పీకే వ్యూహాలు, కుటుంబ కలహాలతో రోడ్డుకెక్కిన కవిత రాజకీయ ఆకాంక్షలు తెలంగాణ సమాజానికి ఏమాత్రం మేలు చేస్తాయో ప్రజలు ఆలోచించుకోవాలి. అధికారం కోసం అడ్డదారులు తొక్కే నాయకులను ప్రజలే దూరం పెట్టాలి. రాజకీయ పార్టీ పెట్టడం తప్పు కాదు. అధికారంలోకి రావాలనుకోవడం నేరము కాదు. రాజకీయ ప్రతి వ్యూహాలతో ముందుకెళ్లడాన్ని తప్పనలేం. కానీ దుష్ట రాజకీయ సంస్కృతిని దేశంలో వ్యాప్తి చేసిన ప్రశాంత్ కిషోర్ వంటి వ్యక్తుల వ్యూహాలతో పార్టీని నడిపించాలనుకుంటే మాత్రం కవిత పార్టీ ప్రజల తిరస్కరణకు గురికాక తప్పదు.